ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథము 81వ కీర్తన 3వ వచనంలో రాయబడిన మాట, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినముగు పున్నమి నాడు కొమ్ము ఊదండి. కీర్తనకారుడు ఆసాపు ఈ మాటలు రాస్తూ ఉంటాడు. అమావాస్య, పున్నమి ఇవి రెండు పటిష్టమైన ప్రార్థనలు చేయడానికి పూనుకోవాలి. ఎందుకంటే సాతాను ప్రబలంగా విరివిగా ఉపయోగించుకునే దినాలు ఈ రెండే దినాలండి. సాతాను బలముగా పనిచేసే దినాలు అమావాస్య, పున్నమి. సాతాను తన యొక్క అనుచరులను, మంత్రగాళ్ళను, చేతబడి చేసేవారిని, చిల్లంగి చేసేవారిని, అదేవిధంగా కొంతమంది వారి అనుచరులు ఉంటారు కదా, వారందరినీ వాడుకునేది రెండే దినాలు. ఇది సార్వత్రిక సంఘము, క్రైస్తవ లోకము చాలా పటిష్టంగా అమావాస్య రోజు ఖచ్చితంగా కొమ్మ ఊదాలి, పున్నమి నాడు ఖచ్చితంగా ప్రార్థన చేయడానికి కోరుకోవాలి. ఎందుకంటే సాతాను తంత్రాలని ఓడించాలంటే మనం చేయవలసింది ప్రార్థన చేయడం. కాబట్టి అమావాస్య రోజు జరిగే ప్రతి చేతబడి క్రియ, ప్రతి మాంత్రిక క్రియ, ప్రతి దుర్మార్గపు క్రియ, ప్రతి సాతాను తంత్రాలన్నీ అవన్నీ కాలిపోవాలంటే అమావాస్య రోజు ఖచ్చితంగా కొమ్మ ఊదబడాలి. పున్నమి నాడు జరిగేటువంటి రాత్రి కాలంలో జరిగే ఆ యొక్క చేపబడి భానుమతి క్రియలన్నీ హతమార్చబడాలి అంటే పున్నమి నాడు ఖచ్చితంగా ప్రార్థన 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 యోధులు లేపబడి ప్రార్థన చేయడానికి కోరుకోవాలి. ఆసాపు రాస్తాడు, అందుకే అమావాస్య రోజు మర్చిపోకుండా కొమ్మ ఊదండి, పున్నమి నాడు కొమ్మ ఊదండి. ఈ రెండు రోజులు సాతాను ప్రత్యేకంగా వాడుకునే దినాలు. వీటిని మనము ప్రార్థన ద్వారా మన వైపు త్రిప్పుకొని అనేక మంది చేతబడి శక్తులతో, మాంత్రిక శక్తులతో, దురాత్మ శక్తులతో, భానుమతి శక్తులతో పీడించబడుతున్న వారందరినీ విడిపించడానికి ఈ రెండు దినాలు అద్భుతమైన దినాలుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. సౌలు ప్రతి అమావాస్య రోజు టార్గెట్ చేశాడు. దావీదు అమావాస్య వచ్చిందంటే దావీదు మీద ఈట విసిరేవాడు. అమావాస్య వచ్చిందంటే దావీదును చంపడానికి కంకణం కట్టుకున్నాడు. అమావాస్య వచ్చిందంటే దావీదుని ఏదో రకంగా హతమార్చాలని సౌలులోనికి దురాత్మ వచ్చి అమావాస్య రోజు వెరిచేది. అమావాస్య రోజు దయ్యం పట్టేది సౌలుకు. అమావాస్య రోజు ఆగమాగం చేసేది సౌలు. అమావాస్య రోజు ఆయన ఏదేదో మాట్లాడేది. అమావాస్య రోజు ఆయన మనసులో మనసుండిపోయేది. అమావాస్య వచ్చిందంటే ఆయన స్థితి మారిపోయేది, ఆయన పరిస్థితులు మారిపోయాయి. సౌలు దావీదు మీద కంకణం కట్టుకొని అమావాస్య రోజు ఏ విధంగా దావీదును హతమార్చాలని ఒక కంకణం కట్టుకొని నిలబడేది. కానీ ఆయన ఎన్ని ప్రయోగాలు సాతాను సౌలుల నుండి వాడుకున్నా దేవుడు దావీదుకి ఇచ్చిన కృప ఎంత గొప్పదంటే ఆయన 7 మార్లు దినమును స్తుతించేవాడు కదా. ఆయన ప్రార్థనలు ఎక్కడికి పోలేదు. అదే అమావాస్య రోజు ప్రార్థన చేసుకొని సౌలింటి అడుగు పెట్టేది. ప్రతి అపాయము నుండి దావీదు తప్పించబడ్డాడు. కాబట్టి అమావాస్య పున్నమి వచ్చిందంటే కొమ్ము ఊదడం మనం నేర్చుకోవాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. సాతాను ఎవరిని రేపుతాడో తెలియదు. భర్తనే భార్యకు విరోధంగా లేపచ్చు, తల్లినే తండ్రికి విరోధంగా లేపచ్చు, కొడుకులనే తల్లిదండ్రుల మీదికి లేపచ్చు, భార్యనే భర్త మీదికి విరోధంగా లేపచ్చు, రక్త సంబంధులు. అని ఇప్పటిదాకా బాగానే ఉన్నారు, ఇప్పుడు ఏమైందంటే అమావాస్య అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎవరి మీదికి రేపుతాడో తెలియదు. కాబట్టి ఆ ప్రమాదాల నుండి, అపాయాల నుండి, ఆ శోధనల నుండి మనం తప్పించబడాలి అంటే దావీదు వలె ప్రార్థన పూర్వకంగా దినము ప్రార్థనలో కనిపెట్టగలిగితే, గడపగలిగితే ఖచ్చితంగా తప్పించబడతాము. దేవుడు తప్పిస్తాడు. కాబట్టి సాతాను తంత్రాలు, మాంత్రిక క్రియలు, చేతబడి క్రియలు, భానుమతి క్రియలు, ప్రతి అమావాస్య చీకటి క్రియలన్నిటి శక్తుల నుండి యేసు నామములో ప్రజలను దేవుడు విడిపించును గాక, రక్షించును గాక, కాపాడును గాక. నేను ఒక మాట అంటా, ఈ అమావాస్య రోజు, పున్నమి రోజు ఏ ఆత్మ కూడా, ఒక ఆత్మ కూడా సాతానుకు దొరకకుండా అద్భుతమైన ఆత్మ దేవుడు మన ఇద్దరి వెనుకల్లో ఫలింప చేయను గాక. నేను అంటాను, అమావాస్య రోజు, పున్నమి రోజు కొంతమందికి ఎంతో భయాలు,
ఏదో చీడకలలు పీడకలలు అండి ప్రార్థనకు వెళ్ళే వారికి కూడా కలవర పెడుతూ ఉంటది సాతాను. కానీ ఇంకా మరెక్కువగా ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా విజయాన్ని చూస్తాం. బాబు మీకు తోడయుండి అమావాస్య చీకటి శక్తుల నుండి, పొన్నమి చీకటి క్రియల నుండి పరిశుద్ధాత్మ దేవుడి మిమ్మల్ని తప్పించి గొప్ప విమోచన ప్రభు మీకు కలగజేసి ముందుకు నడిపించును గాక. మాటల చేత దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్.